హాయ్ ఎవ్రీవన్. సో ఆల్రెడీ మన ఛానల్లో పైథాన్ బిగినర్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. సో ప్యారలల్గా ఎస్క్యూఎల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్. ఫస్ట్ ఎస్క్యూఎల్ కన్నా ముందు ఎస్క్యూఎల్ అంటే ఏంటో అని తెలుసుకునే ముందు డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటాబేస్ అంటే ఒక లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఫర్ సపోజ్ డిమార్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో డిమార్ట్ లో ఏంటి, ఇప్పుడు చాలా కస్టమర్స్ పర్చేస్ చేస్తారు. సో వాళ్ళంతా ఎలా మెయింటైన్ చేస్తారు ఆ డేటా అంటే, ఇప్పుడు ఈ కస్టమర్ ఈ రోజున ఈ ప్రొడక్ట్స్ అనేవి కొన్నారు, ఇంత బిల్ అయింది. సో ఇదంతా వాళ్ళు స్టోర్ చేస్తారు. ఎక్కడ స్టోర్ చేస్తారు? డేటాబేస్ లో స్టోర్ చేస్తారు. సో స్టోర్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి అంటే, సో వాళ్ళకి యూజెస్ చాలా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మన డిమార్ట్ లో సేల్ ఎలా జరుగుతుంది అంటే, మన ఈ లొకేషన్ లో ఎలా జరుగుతుంది సేల్ అనేది ఒకటి తెలుసుకుంటారు. ఎంత సేల్ జరుగుతుంది అని తెలుసుకుంటారు. నెక్స్ట్ ఎలా సేల్ జరుగుతుంది అంటే, వేరే లొకేషన్ లో ఉన్న డిమార్ట్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న డిమార్ట్ తో ఎలా సేల్ జరుగుతుంది అనేది ఒకటి కంపేర్ చేయడానికి ఈ డేటాబేస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కంపారిజన్ కాకుండా మన సేల్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఆల్రెడీ ఉన్న డేటా అంటే ఏది పెడితే కస్టమర్స్ లైక్ చేస్తారు. సో ఇదంతా మన డేటా నుంచే వస్తుంది. నార్మల్ గా మనం రోజు కొనుక్కొని వెళ్ళిపోతే మనకి ఏం తెలియదు, కానీ వీళ్ళు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కదా, సో వాళ్ళు డేటాబేస్ లో డేటా అనేది స్టోర్ చేస్తారు. సో దాన్నే డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, డిమార్ట్ అనే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో డేటాబేస్ లో ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే, టేబుల్ లాగా ఉంటుంది. ఇలా కాలమ్ నేమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది కస్టమర్ ఐడి అనుకోండి, 1 2 3 అలా చాలా కస్టమర్స్ ఉంటాయి. సో వాళ్ళు పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్ నేమ్స్ ఏంటి, వాళ్ళు పర్చేస్ చేసిన అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ రాస్తారు. తర్వాత ఎంత బిల్ అయింది, బిల్ ఎంత అయింది అనేది ఇక్కడ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక చిన్న టేబుల్ తీసుకుంటే దానిలో ఇలా ఉంది అనుకుందాం. సో దీని మొత్తాన్ని డేటా అంటారు. సో ఈ డేటాని స్టోర్ చేస్తారు కదా, ఆ స్టోర్ చేసేదాన్ని డేటాబేస్ అంటారు. సో ఈ డేటా అంతా చాలా డేటా ఉంటుంది, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. సో ఆ డేటా అంతా స్టోర్ చేయడానికి డేటాబేస్ లో ఉంటుంది, డేటాబేస్ లో పెడతారు. ఆ డేటాబేస్ లో పెట్టాక వీళ్ళకి ఎప్పుడైనా ఏమన్నా వాళ్ళు ఆ డేటా అంటే ఎలా జరుగుతుంది, సేల్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే, ఈ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా నుంచి వాళ్ళకి కావాల్సింది చాలా కొంచెం. సో ఇప్పుడు ఆ టేబుల్ ఫార్మాట్ లో చూస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఏం చేయాలి అనేది ఏం అర్థం కాదు. సో అప్పుడు ఈ ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అంటే క్వెరీ అంటే ఆ టేబుల్ లో ఉన్న డేటాని ఒక క్వెరీ రాస్తే, ఒక కమాండ్స్ ద్వారా క్వెరీ రాస్తే ఆ డేటా వరకు, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ యూస్ కేస్ ఏంటంటే, ఈ రోజున లేదా నిన్న మన డిమార్ట్ ఈ లొకేషన్ లో ఎంత సేల్ జరిగింది, డిమార్ట్ లో ఎంత సేల్ జరిగింది అని తెలుసుకుందాం అనుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ టేబుల్ లాగా చూస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. అదే ఒక ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ తో మనం క్వెరీ చేసి నిన్న జరిగిన సేల్ ఎంత అంటే, టోటల్ అమౌంట్ ఎంత, టోటల్ బిల్స్ ఎన్ని వచ్చాయి, ఎంత అమౌంట్ వచ్చాయి అనేది మనకి ఈజీగా స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో మనకి వస్తుంది. సో ఈ ఎస్క్యూఎల్ అనేదే కాదు, చాలా లాంగ్వేజెస్ ఉంటాయి ఇలా డేటాబేస్ నుంచి మనం ఆ డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి. సో ఎస్క్యూఎల్ అనేది వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఫర్ క్వెరీయింగ్. క్వెరీయింగ్ అంటే ఏంటి, క్వశ్చన్ చేసి మనకు కావాల్సిన డేటాని అడగడానికి క్వెరీయింగ్ అంటారు. సో ఎస్క్యూఎల్ అంటే అర్థమైంది కదా. ఎస్క్యూఎల్ అంటే జస్ట్ ఏ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం క్వెరీస్ చేసి ఆ డేటాబేస్ లో, ఆ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాబేస్ నుంచి మనకు కావాల్సిన డేటాని తీసుకోవడం. సో ఈ డేటాబేస్ లాంగ్వేజ్ ఇస్ మెయిన్లీ డిజైన్ ఫర్ మెయింటైనింగ్ ద డేటా. సో ఈ డేటా, ఆల్రెడీ ఉన్న డేటాని అంటే దాని నుంచి యాక్సెస్ చేసుకోవడానికి, మ్యానిపులేట్ చేయడానికి ఆ డేటాని ఈ ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది. సో అర్థమైంది కదా. యాక్సెస్ చేసుకోవడం అంటే, ఇప్పుడు అంత లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా నుంచి ఓన్లీ నిన్నటి డేటా వరకే కావాలి అంటే కండిషన్ అప్లై చేస్తారు అక్కడ. సో మీకు ఎస్క్యూఎల్ గురించి ఆల్రెడీ మీకు తెలుసుంటే మీకు ఇదంతా అర్థమవుతుంది. ఒకవేళ తెలియకపోయినా పర్లేదు, నేను
నెక్స్ట్ వీడియోస్ లో 1 by 1 నీట్ గా అది బిగినర్ ఫ్రెండ్లీగా చెప్తాను. సో అర్థమవుతుంది. సో యాక్సెసింగ్ అంటే అంత పెద్ద అమౌంట్ ఆఫ్ డేటా నుంచి మనకు కావాల్సిన నిన్నటి డేటా వరకే యాక్సెస్ చేయడాన్ని, అంటే ఆ నిన్నటి డేటాని తీసుకోవడాన్ని యాక్సెస్ చేయడం అంటారు. మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా చేంజ్ చేయాలనుకోండి ఆ డేటాలో, సో ఆ చేంజ్ చేయడాన్ని మ్యానిపులేటింగ్ అంటారు. సో దానికి ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది. సో టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి ఎస్క్యూఎల్ కమాండ్స్ లో. సో ఈ ఆల్రెడీ చెప్పాను కదా, క్వెరీ రాసి ఆ క్వెరీ ద్వారా మనం ఆ డేటాని తీసుకుంటాం. సో అది ఎలా రాస్తాం? కమాండ్స్ ద్వారా రాస్తాం. ఆ కమాండ్స్ లో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్, TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఇది ఇంట్రడక్షన్ వీడియోనే కాబట్టి నేను పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఏంటో. నెక్స్ట్ వీడియోస్ లో చాలా క్లియర్ గా మీకు ఎగ్జాంపుల్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి DDL ఏమున్నాయి? క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. సో అసలు ఫస్ట్ మనం డేటాని స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయకపోతే మనం డేటా ఎక్కడ పెడతాం? టేబుల్ ఉండాలి కదా. టేబుల్ ని క్రియేట్ చేయడానికి ఇవి యూస్ అవుతాయి. క్రియేట్ కమాండ్ తో మనం టేబుల్ ని జస్ట్ ఏ ఫార్మాట్, ఆ ఫార్మాట్ ని క్రియేట్ చేయడానికి ఇది యూస్ అవుతుంది క్రియేట్ కమాండ్ అనేది. సో ఆల్టర్ కమాండ్ అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసాం, తర్వాత మనకి ఏమనిపించింది, ఈ కాలం నేమ్ బదులు ఈ కాలం నేమ్ ఉంటే బాగుండేమో అని అన్నప్పుడు ఆల్టర్ చేస్తాం. ఆల్టర్ అంటే జస్ట్ ఆల్టరేషన్ లాగా చేంజ్ చేయడం ఆ కాలం నేమ్స్. డ్రాప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ టేబుల్ తో అవసరం అయిపోయింది, అప్పుడు ఆల్రెడీ అంటే స్పేస్ వేస్ట్ కదా, అవసరం లేని దాన్ని ఉంచుకోవడం. సో అలాంటప్పుడు డ్రాప్ అండ్ ట్రంకేట్ యూస్ చేస్తారు. ఈ రెండింటికి డిఫరెన్స్ నేను నెక్స్ట్ వీడియోస్ లో ఖచ్చితంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా 1 by 1, అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి జస్ట్ నార్మల్ గా క్రియేట్ అంటే క్రియేట్ చేయడానికి, ఆల్టర్ అంటే చేంజ్ చేయడానికి, డ్రాప్, ట్రంకేట్ అనేవి డిలీట్ చేయడానికి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇక్కడ పేరులోనే ఉంది మ్యానిపులేషన్ అని. మ్యానిపులేషన్ అంటే ఏంటి? మ్యానిపులేట్ చేయడం అంటే చేంజ్ చేయడం. ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్ యూస్ చేసి ఇప్పుడు మనం టేబుల్ వరకు క్రియేట్ చేసాం, దానిలో డేటా ఇన్సర్ట్ అవ్వాలి కదా. డేటా అనేది ఉంటేనే కదా మనం ఏదన్నా చేయగలం. సో ఆ డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఈ ఇన్సర్ట్ కమాండ్ యూస్ చేస్తాం. సో అర్థమైంది కదా. మొత్తం టేబుల్నే క్రియేట్ చేయాలంటే క్రియేట్ కమాండ్, దానిలో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ కమాండ్. అప్డేట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ చేసాము, తర్వాత ఏదన్నా తప్పైంది అప్పుడు అప్డేట్ చేయాలంటే అప్డేట్ కమాండ్ యూస్ చేస్తాం. డిలీట్ అంటే తప్పుగా ఏమైనా చేసాం అనుకోండి, అప్పుడు డిలీట్ కమాండ్ అనేది యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఒకవేళ మీకు ఏం అర్థం కాకపోయినా ఏం కంగారు పడిపోకండి, నెక్స్ట్ వీడియోస్ లో మీకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో నెక్స్ట్ DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో పేరులోనే ఉంది కంట్రోల్ అని. సో ఫస్ట్ సపోజ్ ఒక సినారియో తీసుకుందాం. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి. ఆ కంపెనీలో చాలా ఎంప్లాయీస్ ఉంటారు. సో అందరు ఎంప్లాయీస్ కి అంత డేటాకి యాక్సెస్ ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళకి తెలియకో వాళ్ళు తప్పు చేస్తారు, అప్పుడు మన డేటా అనేది లాస్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి ఈ పర్మిషన్స్ ఉంటాయి. ఈ గ్రాంట్ రివోక్ అనేది పర్మిషన్స్ అనమాట. గ్రాంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 2 టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇదేమో ఓకే డిమార్ట్ కదా. ఓకే డిమార్ట్ బిల్స్ ఎంత అయింది అని దీనిలో ఉన్నాయి. దీనిలో ఏంటంటే ప్రొడక్ట్ నేమ్స్ అంటే అక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళ కౌంట్ కోసం ఈ టేబుల్ చూస్తున్నారు. ఇదేమో బిల్స్ అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది దీనిలో ఉంటుంది. సో 2 ఎంప్లాయీస్ ఉన్నారు, 1 and 2. 1 ఒక ఎంప్లాయీ, 2 అనే ఐడితో ఉన్న ఒక ఎంప్లాయీ ఉన్నారు. సో ఈ 1 అనే ఎంప్లాయీ ఏం వర్క్ చేస్తారంటే కస్టమర్ డేటాతో వర్క్ చేస్తారు, వేరే దాంతో వర్క్ చేయరు. సెకండ్ లైన్ ఏంటి, కస్టమర్ డేటాతో వర్క్ చేయరు, ప్రొడక్ట్స్ గురించి వర్క్ చేస్తారు అనుకోండి. సో ఇప్పుడు ఈయనకి ఫస్ట్ ఆయనకి రెండు టేబుల్స్ కి యాక్సెస్ ఇచ్చామనుకోండి, ఆయన కన్ఫ్యూజ్ అవుతాడు, అవసరం లేదు అలా ఉంటది. సో ఈ గ్రాంట్ పర్మిషన్ తో మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ఆయనకి ఓన్లీ దీని వరకే గ్రాంట్ చేస్తాం ఆయన పర్మిషన్. సో ఆయన ఏంటి ఇంకా ఈ టేబుల్ కి యాక్సెస్ అనేది ఆయనకి ఉండదు.
ఓన్లీ ఈ టేబుల్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఏంటి, కస్టమర్ డేటాతో ఆయనకి సంబంధం లేదు. సో సెకండ్ లైన్ ఏంటి, ఓన్లీ ఇది వరకే యాక్సెస్ ఇస్తాము, కస్టమర్ దానికి యాక్సెస్ ఇవ్వము. సో అప్పుడు ఏమైంది, ఇద్దరు కన్ఫ్యూజ్ అవ్వరు, మన డేటా కూడా ఏమీ పాడవ్వదు, తెలుసో తెలియకో. సో గ్రాంట్ అంటే ఏంటంటే గ్రాంట్ చేయడం, పర్మిషన్ గ్రాంట్. ఓకే, ఈ ఈ యూజర్ కి, ఈ ఎంప్లాయ్ కి ఈ టేబుల్ వరకు యాక్సెస్ ఇవ్వండి. రివోక్ అంటే ఈ టేబుల్ కి యాక్సెస్ ఇవ్వద్దు. రివోక్ అంటే ఆల్రెడీ ఒకవేళ మర్చిపోయి ఇచ్చామనుకోండి, గ్రాంట్ పర్మిషన్ ఇచ్చేసాం, తర్వాత తెలిసింది ఆయనకు అవసరం లేదని, అప్పుడు రివోక్ చేస్తారు. రివోక్ చేస్తే అప్పుడు ఆయనకి ఆ టేబుల్ తో యాక్సెస్ ఉండదు. సో దానికోసం ఈ గ్రాంట్ అండ్ రివోక్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ లో కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్ చూస్తారు కదా, అప్పుడు ఇవన్నీ చూసాక ఇది మీకు అర్థమవుద్ది. సో అక్కడ చెప్తాను. సో దిస్ ఈస్ కాల్డ్ SQL ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.